గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను వైజాగ్లోని మా ఫ్రెండు అన్నపూర్ణ వాళ్ళ హౌస్కి వచ్చాను. చూడండి, తను చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది. అందుకని నా ఛానల్లో తన హౌస్ని హోమ్ టూర్ లాగా చూపించాలని నేను ఇటు వచ్చాను. ఇది వాళ్ళ డైనింగ్ హాల్ అండి. సో ఇది కంప్యూటర్ రూమ్ అండి వాళ్ళది. ఇది వాళ్ళ హాల్ అండి. ఎందుకు మీకు చూపిస్తున్నానంటే తను ఎంత నీట్గా మెయింటైన్ చేస్తుందో హౌస్ని చూపించాలనిపించింది నాకు. ఈ టేస్ట్ అంతా మా అన్నయ్య శ్రీనివాస్దేనండి. ఆయన ముందు తన ఇల్లు ఎలా ఉండాలని తను డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. దాన్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది నా ఫ్రెండ్ అన్నపూర్ణ. హాల్లో నుంచి డైనింగ్ హాల్లోకి వెళ్ళడానికి వాళ్ళకి ఒక గ్లాస్ డోర్స్ లాగా ఇలా పెట్టుకున్నారండి. చూడండి టాప్ ఎలా ఉందో. ఇంత మంచి టేస్ట్ అండి మా అన్నయ్యకి మాత్రం. ఈ గ్లాస్ డోర్ తీసుకుని హాల్లోకి, ఇది హాల్లోంచి డైనింగ్ టేబుల్లోకి డైనింగ్ హాల్లోకి వస్తారు. సో ఇది వాళ్ళ పూజా మందిరం కదండి. ఇది గెస్ట్ రూమ్. ఎవరన్నా వాళ్ళ ఇంటికి గెస్ట్లు వస్తే ఈ రూమ్ ఇస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి మనం, ఇది తన కిచెన్. ఫుల్ వైట్ అండి. తను వంట అవ్వంగానే నీట్గా దాన్ని రెడీ చేసేసుకుంటుంది. చక్కగా అలా పెట్టుకుని ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వంట అయ్యేదాకా డోర్ క్లోజ్ చేసి పడేస్తుంది. ఎక్కడికక్కడ వాళ్ళ రూమ్స్కి గ్లాస్ డోర్స్ పెట్టేసుకున్నారండి. వంట అయిపోయిన తర్వాత తను ఈ డోర్ వేసేసుకుని డైనింగ్ హాల్లోకి వచ్చేస్తుంది. మొత్తం సెంట్రల్ ఏసీ చేయించేసుకున్నారు వాళ్ళు ఇంటిని. సో ఇక నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది వాళ్ళ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. వీళ్ళకి ఇద్దరు చిన్నపిల్లలు కాదండి, పెద్ద పిల్లలే. ఆ ఫోటోలో చూపిస్తాను చూడండి. ఆ చిన్నప్పుడు తీశారు వాళ్ళిద్దరు పిల్లల ఫోటో. ఇద్దరు బాబులు. పెద్ద బాబు యూరోప్లో ఉంటాడు, మ్యారేజ్ అయింది ఈ మధ్యనే. చిన్న బాబు ఎంటెక్ చేస్తున్నాడు. సో పిల్లలు కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తారండి. అన్నయ్య టేస్ట్ ప్రకారం హౌస్ని రెడీ చేస్తే మెయింటైన్ చేయడం భార్య పిల్లలు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇల్లు చూడంగానే నాకు ఎందుకో చాలా నచ్చి ఒకసారి ఛానల్లో పెట్టాలి, మీ అందరికీ చూపించాలని నేను అనుకున్నాను. సో ఇది వాళ్ళ కంప్యూటర్ రూమ్ అండి. వర్క్ చేసే